శివ మీరు మీ సారథ్యంలో ఖచ్చితంగా వండర్స్ క్రియేట్ చేస్తారని మాత్రం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా ఇక్కడ విశేషణ కస్టమర్ దేవుళ్ళకి, ప్రమోటర్స్కి, మన మేనేజ్మెంట్కి అందరికీ ఫస్ట్ ఇక్కడ మనము విశేషణ కార్యక్రమాన్ని పేరు వచ్చేసి మీకు తెలిసింది కస్టమర్ మేళ. అంటే కస్టమర్ని ఎడ్యుకేట్ చేయడం ఉద్దేశమే ఈరోజు ముఖ్య ఉద్దేశం అనమాట. సో కస్టమర్ ప్లాట్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరు తీసుకోవాలని వస్తున్నారు. వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మీరు ఎంత మాత్రం ఇష్టపడి తీసుకున్నారా లేదంటే ఎవరైనా చెప్పి తీసుకున్నారనేది మీరు తెలుసుకోగలిగితే మీతో పాటు మీ బంధువులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి మీరు ప్లాట్ తీసుకోవాలనుకుంటారండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ప్రైజెస్ చూడండి. 3 లక్షలకి ఒక సెంట్కి ఇక్కడ ఇస్తున్నారు ప్రైజెస్. కానీ యాక్చువల్గా ఇచ్చే ప్రైజెస్ 3 లక్షలు అనేది మీకు తెలిసిన ప్రైజెస్. ఇవన్నీ డిస్కౌంట్స్ అన్ని పోను మీకు ఎందుకు వస్తుందండి? ఆల్మోస్ట్ 2.5 లక్షల లోపలే వస్తుంది. యావరేజ్ 2.5 లక్షల లోపలే. ఆ విషయం ఆల్రెడీ మన మేనేజ్మెంట్ అందరూ తెలియజేస్తుంటారు. మీకు ఇక్కడ ప్లాట్ తీసుకోవడంతో పాటు ప్లాట్కి రావాల్సిన బెనిఫిట్స్, భద్రత, కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారు. సో ఒక ప్లాట్ కోసం మనం కట్టుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఇప్పుడు మనకు అమెరికా కానీ బయట సిటీస్ చూసుకుంటే యూరోపియన్ కంట్రీస్లో ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండదు. అలానే మనం ప్లాన్ చేసుకుంటే మనం సెంట్ కూడా వేస్ట్ చేసుకోకుండా ల్యాండ్ కట్టుకోవచ్చు. ఇంత మనకు ప్రతి వీధిలో కూడా గేట్ పెట్టారండి. వేరే వెంచర్స్ లో ఎస్ఎల్ఎన్ కాకుండా ప్రతి ఎక్కడైనా సరే మనకు కాంపౌండ్ వాళ్ళు కూడా ఉండదు బయట. అలాంటిది మనకి ఇక్కడ ప్రతి రోడ్డు ఎక్కడైనా సరే చూడండి, ఇన్ అవుట్ ప్రతి చోట గేట్ ఉంది సపరేట్ గా. నెక్స్ట్ 33 అడుగులు రోడ్లు బయట ఎక్కడైనా ఉన్నాయండి? వేసుంటారు 15 రోడ్లు, 15 అడుగులు, 20 అడుగులు అటు మాక్సిమం. మనం ఇక్కడ 33 అడుగులు వేసాం. ఎందుకు వేసాము? నెక్స్ట్ ఫర్దర్ గా మనకు మున్సిపాలిటీలోకి వచ్చినా కూడా మనం వెంచరు మున్సిపాలిటీలోకి వచ్చినా కూడా మన కండిషన్స్ కి, నామ్స్ కి మళ్ళీ సెట్ బ్యాక్స్ అంటూ అటు పక్క ఇటు పక్క కట్ చేయకుండా ప్రతి ఒక్కదాన్ని మనం ఫార్వర్డ్ గా ఆలోచన చేసి మన కంపెనీ ప్రతి ఒక్కటి బేస్ చేసుకొని మనకు 33 అడుగులు వేసింది. రోడ్డు వేసి వదిలేసామా? మళ్ళీ సిమెంట్ రోడ్స్ వేయాలని ఎంత ఖర్చు అవుతుందండి? బీటీ రోడ్స్ వేయడమే కష్టం. అలాంటి సిమెంట్ రోడ్స్ వేస్తామని చెప్పినారు, వేసేసాం, అయిపోయింది. సో ఇలా చెప్పిన విషయాన్ని మళ్ళీ చేయకుండా విన్న విషయం ఏదైనా ఉందంటే మీరు ఎవరైనా చెప్పినా కూడా సభాముఖంగా మళ్ళీ చేసేదానికి కంపెనీ సిద్ధంగా ఉండాలండి. సిమెంట్ రోడ్స్ తో పాటు మిగతాటివి వాటర్. ఆల్రెడీ ఇప్పుడు హౌసింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వాటర్ వస్తుంది, మన ప్లాట్ దగ్గరికి వస్తుంది. మనం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కరెంటు మన ప్లాట్ దగ్గరే ఉంది. ఈవినింగ్ చాలా మంది కస్టమర్స్ మొన్న ఒక 1 వీక్ బిఫోర్ కూడా ఎల్ఐసి ఒక అతను పెద్ద ఆయన, మాకు తెలియదు, 8:30 ఎవడో వచ్చినాడు. ఎక్సెల్ వచ్చారు సైట్ విజిట్కి. ఎక్సెల్ ఎవరో చెప్పారనేసి ఎక్సెల్ వచ్చారు. మేమేదో రూట్ మర్చిపోయి వచ్చాడేమో అనుకున్నాం.